This is Venkat from Vyala Training. Welcome to our AI for Data Analytics course. So first మనం ప్రీవియస్ వీడియోలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో మాడ్యూల్ 3 గురించి చూసాం, అంటే టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్. ఇప్పుడు మాడ్యూల్ 4 అండ్ 5 చూద్దాం. సో ఇక్కడ మాడ్యూల్ 4 లో అడ్వాన్స్డ్ కంట్రోల్ అండ్ ఇటరేషన్ అని ఉంది. ఇందులో ఏంటంటే మనకి ఇటరేటివ్ రిఫైన్మెంట్ అని చెప్పి మెయిన్ కాన్సెప్ట్ ఇందులో. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీ ఫ్రెండ్ మీరు వాట్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని అడిగినప్పుడు అతను ఒక మంచి సెంటెన్స్ చెప్పాడు, కానీ మీకు అర్థం కాలేదు. అప్పుడు మీరు ఏమడుగుతారు అతన్ని? నాకు అర్థం కాలేదు, కొద్దిగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి, అంటే కొద్దిగా 10th క్లాస్ పిల్లోడికి లేకపోతే 10 years కిడ్కి అర్థమయ్యేటట్టు చెప్పు, నాకు అప్పుడు అర్థమవుతుందని అడుగుతాం. సో అడిగితే అతను ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాడు. లేదు అప్పుడు కూడా లేదు, ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పని అడుగుతాం. అలా ఒక క్యాండిడేట్ తోటి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చాట్ ద్వారా మనం, అంటే త్రూ వాయిస్ ద్వారా అతనితో చెప్పించుకుంటాం. దీన్ని ఇటరేటివ్ రిఫైన్మెంట్ అంటాం. ఇక్కడ మనకి నార్మల్ గా గూగుల్ సెర్చ్ లో ఏం చేస్తాం, వాళ్ళు మీరు క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి గూగుల్లో వెతికారు అనుకోండి, సో మెనీ వెబ్సైట్స్ వస్తాయి. సో అందులో మనకి ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకుని మనకు అర్థమైన వెబ్సైట్లు మనం ప్రొసీడ్ అవుతాం. ఇక్కడ మనకి జనరేటివ్ AI వచ్చిన తర్వాత మనం ఒక చాట్ను ఓపెన్ చేసుకుని అక్కడ వాట్ ఈజ్ కంప్యూటింగ్ అని చెప్పి, వాట్ ఈజ్ quantum computing. So explain in 2 sentences. ఓకే, 2 sentences లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కానీ మనకి కొద్దిగా హార్డ్గా ఉంటుంది. ఒక సెంటెన్స్ లోనే చెప్పింది, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇస్ ఏ రెవల్యూషనరీ ఫీల్డ్ దట్ హార్నెస్. సో ఇక్కడ ఇంకా మనకు అర్థం కాకపోతే దీన్ని అడుగుతాం, ఇలా రిఫైన్మెంట్ చేసుకుంటే ఆ చార్ట్ లో అడుగుతూ ఉంటాం. సో దీన్ని ఇటరేటివ్ రిఫైన్మెంట్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇంకా సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ మనం ఒక పెన్నుని సేల్ చేయాలి, నేను దాని గురించి ట్రాన్స్క్రిప్ట్ చెప్పని అడిగాను. ఓకే, కొద్దిగా బై దిస్ పెన్ ఇట్స్ రైట్స్ వెల్ అని చెప్పి మనకు వచ్చింది. సో నాకు ఇది కొద్దిగా బోరింగ్ గా ఉంది, కొద్దిగా మూవీ ట్రైలర్ వాయిస్ ఓవర్ తోటి వచ్చేటట్టు చెప్పంటే ఇది వరల్డ్ వితౌట్ ఇంక్ అని చెప్పి ఇచ్చింది అనుకున్నాం. సో తర్వాత లేదు, ఇంకా దాన్ని పాలిష్ చేయాలనుకుని అడిగినప్పుడు నీట్ గా మనకి 4 అటెంప్ట్లోనో 5 అటెంప్ట్లోనో మనకు కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చింది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆఫీస్ లీవ్ లెటర్ ఫస్ట్ లో మనం ఐ గాట్ ఎ ఫేవర్, ఐ హ్యావ్ ఎ ఫేవర్ అని చెప్పి బాస్ మెయిల్ రాయమన్నాం అనుకోండి, అది మెయిల్ రాసింది. కాకపోతే అది చాలా సాధారణంగా నాకు ఫేవర్ వచ్చింది అందుకని ఈరోజు ఆఫీస్ రావట్లేదని చెప్పింది. కానీ మనకి అలా బాస్కు పంపిస్తే ఒప్పుకోరు కదా, అప్పుడు మనం ఏం చేస్తాం? సో దానికి ఇంకా క్లియర్గా లేదు, నాకు అది క్లియర్గా లేదు, నాకు ఫీవర్ వచ్చింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, 2 days రెస్ట్ కావాలన్నారు. సో దీన్ని బేస్ చేసుకుని నాకు బాస్కి ఈమెయిల్ రాయమని అడిగామనుకో, అది అప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. ఇంకా మోడిఫికేషన్స్ అంటే కొద్దిగా బాస్కి రెస్పెక్ట్ ఇచ్చి రాయి అని అడిగితే మనం ఇంకా రెస్పెక్ట్ ఇచ్చి మనకి ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం రిఫైన్మెంట్ చేసుకుంటాం. ఇక్కడ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవన్నీ చూడండి. సో దీన్ని ఏమంటామో, మనకు కావాల్సిన అవుట్పుట్ తెచ్చుకోవడానికి ఇటరేటివ్ రిఫైన్మెంట్ అంటాము. తర్వాత సిస్టమ్ ప్రాంప్ట్స్ అండ్ యూజర్ ప్రాంప్ట్స్. సో సిస్టమ్ ప్రాంప్ట్స్ అంటే ముందే మనం చాట్‌జిపిటికి కానీ మన జెన్ AI టూల్స్ కి ముందే మనం ఇన్పుట్ ఇచ్చేస్తాం. అంటే నువ్వు ప్రొఫెషనల్ యూట్యూబ్ SEO డెవలపర్ కింద యాక్ట్ చెయ్యి, లేకపోతే నువ్వు థింక్ లైక్ డిజిటల్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎక్స్పర్ట్ అని చెప్పి మనం ముందే దాన్ని ప్రిపేర్ చేస్తాం. సో ముందు ఇచ్చేసి తర్వాత ఆన్సర్ ఇచ్చాం అనుకోండి, అది క్వాంటమ్ కంప్యూటింగ్. సో థింక్ లైక్ యూఆర్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎక్స్పర్ట్, సో యూఆర్ అని చెప్పి ముందే మనం జర్నీకి ముందే మనం ఇచ్చేదాన్ని సిస్టమ్ ప్రాంప్ట్స్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఒక సిస్టమ్ ప్రాంప్ట్ ఇద్దాము. ద డైరెక్టర్ టెల్స్ ద యాక్టర్ యు ఆర్ గ్రంపీ ఓల్డ్ మ్యాన్ హూ ఏడ్స్ ద టెక్నాలజీ. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము అంటే, సో జెమినీకి ఏమని చెప్తున్నాం అంటే, నువ్వు ఒక గ్రంపీ ఓల్డ్ మ్యాన్వి, నీకు టెక్నాలజీ అంటే ఇష్టం లేదు, అని చెప్పి ఇక్కడ మనం ఫీడ్ చేస్తున్నాం. సో ఇది సిస్టమ్ వర్డ్. ఎవరైనా ఏదైనా టెక్నాలజీ గురించి
ఆన్సర్ అడిగాడు అనుకోండి, ఎవరైనా టెక్నాలజీ గురించి ఆన్సర్ అడిగినప్పుడు అది చాలా ఇరిటేటింగ్ గా మనకు ఆన్సర్ ఇస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, హౌ డూ యూ హౌ డూ ఐ యూజ్ ఐఫోన్ అని చెప్పి ఇప్పుడు అడుగుతున్నాను. సో ముందు ఏమని సిస్టమ్ ప్రాబ్లం ఇచ్చాను, యు ఆర్ ద గ్రంపీ ఓల్డ్ మ్యాన్ హూ హెడ్స్ ద టెక్నాలజీ, నువ్వు టెక్నాలజీని హెడ్ చేస్తావు అని చెప్పి ముందే మన సిస్టమ్ ని ట్రైన్ చేసి హౌ డు ఐ యూజ్ ద ఐఫోన్ అని చెప్పి అతన్ని అడిగాను. ఇప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ అడిగితే అతను ఆన్సర్ ఎలా ఇస్తాడు, అసలు నువ్వు ఐఫోన్ ఎందుకు వాడుతున్నావు, టెక్స్ట్ మెసేజ్లు పెట్టుకోవచ్చు కదా, లేకపోతే మెయిల్స్ పంపించుకోవచ్చు కదా, లెటర్స్ రాసుకోవచ్చు కదా, ఇలా ఆన్సర్ చెప్తాడు. సో ఎక్స్ప్లెయిన్ నేను. సో ఆన్సర్ అడుగుతున్నాను. సో ఇక్కడ సో ఇలా ఆన్సర్ ఇచ్చింది. ఇంకా మీరు ఏదైనా ఒక సినిమా చూశారు, ఆ సినిమా రివ్యూ అడుగుతున్నారు. సో ఇందులో ఉన్న గుడ్ గుడ్ పాయింట్స్, సో మనం ముందు సిస్టమ్ ని ట్రై చేస్తున్నాం. సో నేను సమ్ ఎక్స్ అనే మూవీ చూశాను, ఆ సినిమా ఆ, ఆ సినిమాకి నేను ఫ్యాన్, ఇందులో ఉన్న గుడ్ పాయింట్స్ అన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి, ఓన్లీ గుడ్ పాయింట్స్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అడిగాను. అడిగినప్పుడు అది ఓన్లీ గుడ్ పాయింట్స్ నే ఇస్తుంది. సో లేదు, నేను సినిమా క్రిటిక్ ని, నేను అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, సో గివ్ మీ ప్రాబ్లమ్స్ అని చెప్పి అడిగినప్పుడు ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఇంకా మనకి సిస్టమ్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ డై హ్యాడ్ ఫ్యాన్ మోడ్ లో ఇచ్చినట్టయితే సిస్టమ్, యు ఆర్ ద హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్, యూ లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ దీస్ మూవీస్, యూజ్ ఎగ్జిస్టింగ్ లాంగ్వేజ్, ఏ అవుట్పుట్ ఈస్ మైండ్ బ్లోయింగ్. ఓకే. సో తర్వాత వచ్చేసి లాంగ్వేజ్ ట్రాన్స్లేట్, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అన్నమాట. ముందే మనం సిస్టమ్ కి ఇన్పుట్ గా ఇచ్చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ని చెక్ చేసుకుందాం. తర్వాత సో టెంపరేచర్ అంటాం, సో లేకపోతే పారామీటర్స్ అంటాం. పారామీటర్స్ అంటే 0 దగ్గర నుంచి 1.0, 0.1, 0.3, 0.4 ఇలా ఉంటాయి అన్నమాట. సో ఎక్కడ నుంచి 0.0 దగ్గర నుంచి 1.0. సో మనం టెంపరేచర్ ని ముందే సెట్ చేసుకుంటాం. అంటే లేకపోతే నాకు ఆ టెంపరేచర్ లో అవుట్పుట్ 2 అని చెప్పి అడుగుతాం. నార్మల్ టెంపరేచర్ వచ్చేసి 0.1 దగ్గర నుంచి 0.3 వరకు వస్తుంది. అంటే సో మనం ఏదైనా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకోండి, ఇది డిఫాల్ట్ మోడ్. మనకి ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చాం, సొల్యూషన్ చెప్పమని అడిగాం అనుకోండి, అది కరెక్ట్ గా మ్యాథ్ ఆపరేషన్ చెప్తుంది. లేదు నాకు ఒక కోడ్ రావాలి, ఓకే గేమ్ కావాలి, ఆ గేమ్ కి సంబంధించిన కోడ్ కావాలి అనుకున్నప్పుడు మనం ఆటోమేటిక్ గా టెంపరేచర్ ఇలాగే ఉంటుంది, 0.1 నుంచి 0.3. సో డేటా ఎక్స్ట్రాక్షన్ వరకు, మెడికల్ డెఫినేషన్స్ వరకు సో లో టెంపరేచర్ వాడతాం. సో హై టెంపరేచర్ ఎక్కడ వాడతాము అంటే, మీరు పోయం రాయాలి కొద్దిగా బ్రెయిన్ స్టార్మింగ్ అప్పుడు, లేకపోతే మీరు కొత్త కొత్త కీవర్డ్స్ కనుక్కోవాలనుకున్నప్పుడు, ఫిక్షన్ రైటింగ్ అప్పుడు, పోయిటరీ అప్పుడు, జనరేట్ యూనిక్ నేమ్స్ జనరేట్ చేయాలనుకున్నప్పుడు మనం హై టెంపరేచర్ వాడతాం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. నార్మల్ గా 0 టెంపరేచర్ లో మనకి ద స్కై ఈజ్ అని చెప్పి అడిగాను నేను క్వశ్చన్. ద స్కై ఈజ్ అని చెప్పి టెంపరేచర్ 0.1 అని అడిగాను. ద స్కై ఈజ్ ద స్కై ఈజ్ సో యూజ్ టెంపరేచర్ 0.1 అని అడిగాను. యూజ్ టెంపరేచర్ 0.1. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎలా ఇస్తుందో చూడండి. నార్మల్ గా మీకు ఎవరైనా చిన్నపిల్లవాడిని అడిగినా స్కై ఈజ్ అనగానే మనకి ఏమైనా ఇస్తుంది, స్కై ఈజ్ బ్లూ అని చెప్పి ఆన్సర్ ఇస్తుంది కదా. సో సింపుల్ గా ద స్కై ఈజ్ బ్లూ అని చెప్పి ఆన్సర్ ఇచ్చింది, రైట్. మనకు ఇప్పుడు టెంపరేచర్ 9 లో పెట్టి అడుగుదాం. యూజ్ టెంపరేచర్
09. సో మనకు ఇప్పుడు ఆన్సర్ ఏమి ఇస్తుందో చూడండి. అంటే ఇక్కడ కవితాత్మకంగా ఇస్తుంది. అంటే స్కై ద స్కై ఈజ్ కవర్డ్ విత్ స్టార్స్, ఇలా ఆన్సర్ మనకి ఇస్తుంది అన్నమాట. ఇక్కడ ఒకసారి చూడండి. సో whether the sky element may the other colors depending on the blue during the day. Closed way. So red, orange, and yellow during the sunrise and sunset. Bright a gray, cloudy, cover set to cast of windows. Black at night. So the sky is black at night. So different answers మనకి ఇచ్చింది. ఓకేనా? సో ఇది మనకి టెంపరేచర్ వల్ల యూజ్. High temperature 09. Like a dreamer, it will create under unpredictable, it takes the risk. So ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనం టెంపరేచర్ 01 పెట్టి హౌ టు మేక్ టమాటా సూప్ అని అనుకో, ఫార్మల్ వే మనం టమాటా సూప్ ఏ విధంగా చేసుకున్నామో ఎగ్జాక్ట్ ఆన్సర్ అలా వస్తుంది, నార్మల్గా ఆన్సర్. లేదు టెంపరేచర్ 09 పెట్టి అడిగాం అనుకో, కొద్దిగా దానికి ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మ్యాంగో అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయమని చెప్తుంది. తర్వాత ఈమెయిల్. సో రైట్ అండ్ ఈమెయిల్ మై బాస్ సేయింగ్ ఐఎమ్ లేట్. సో టెంపరేచర్ 0 వచ్చినట్టు హై బాస్ ఐఎమ్ రన్నింగ్ 15 minutes లేట్ డ్యూ టు ట్రాఫిక్, ఐ విల్ బి దేర్ సూన్ అని చెప్పి మనకి అవుట్పుట్ ఇచ్చింది. అలా కాకుండా 1లో పెట్టి టెంపరేచర్ 1లో పెట్టి అడిగాం అనుకోండి, అడిగినప్పుడు సో రోడ్ హ్యావ్ కన్స్పైర్డ్ అగైన్స్ట్ మీ టుడే అంటే రోడ్ మొత్తం ట్రాఫిక్ ఉంది, సో ఎక్కువ రెడ్ లైట్స్ వస్తున్నాయి, అందుకని నేను కొద్దిగా లేట్ అవుతున్నాను, ఈ విధంగా కొద్దిగా ఎక్కువ మ్యాటర్ యాడ్ చేసి కన్వీనియన్స్ గా చెప్తుంది అనమాట. కొద్దిగా కవితాత్మక అంటే కొన్ని యాడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. సో ఈ రోజు రోడ్లన్నీ నన్ను బంధించాయి, ట్రాఫిక్ అనే సముద్రంలో చిక్కుకున్నాను కానీ భయపడకండి. సో ఇలా ఇస్తుంది అనమాట. ఇలా అయితే అలా సార్ ట్రాఫిక్ వెళ్ళాలి నేను 15 నిమిషాలు. సో టెంపరేచర్ సేఫ్ మోడ్, వైల్డ్ మోడ్, రైట్. సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి మాడ్యూల్ 5లో ఇథిక్స్, లిమిటేషన్స్ అండ్ సేఫ్టీ. ఇథిక్స్, లిమిటేషన్స్ అండ్ సేఫ్టీ మాడ్యూల్ 5. సో మాడ్యూల్ 5లో ఏముంటాయంటే హెల్యూజినేషన్స్. సో కాన్ఫిడెంట్ లేయర్ అంటాము. ఈ హెల్యూజినేషన్స్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లాయర్ ఒక కోర్టులో కేసు వాదించాల్సి వచ్చింది లాయర్. సో అప్పుడు చార్ట్ జీపీటీ కొత్తగా వచ్చింది. చార్ట్ జీపీటీ కొత్తగా వచ్చినప్పుడు అతని యొక్క కేసుని చార్ట్ జీపీటీకి ఇచ్చి నాకు రెఫరల్ గా ప్రీవియస్ కేసులు అంటే ఎక్కువగా కోట్ చేస్తూ ఉంటారు కదా, అప్పట్లో అలాంటి తీర్పిచ్చారు, ఇప్పట్లో ఇలాంటి తీర్పిచ్చారు, ఇప్పుడు కూడా అలాగే ఇవ్వండి అని చెప్పి రెఫరల్ గా ఇంతవరకు ఇచ్చిన తీర్పుల్ని అడుగుతాం కదా, ఇంతవరకు ఉన్న కోర్టు కేసులు. సో ఇంతవరకు ఉన్న కోర్టు కేసులను రిఫర్ చేసుకుని నేను జడ్జికి సబ్మిట్ చేయడానికి నాకు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వని జెమినీని అడిగాడు ఒక లాయర్. సో అదేం చేసింది, కరెక్ట్గా మంచిగా రియల్ లాయర్ చార్జ్ టు అయితే లీగల్ బ్రీఫ్ ఏం చేసిందంటే ఇది ఓన్ గా క్రియేట్ చేసుకుంది. సో సమ్ 204 అనే కోర్టు కేసులో, అంటే అసలు 204 అనే కోర్టు కేసే లేదు, 204 అనే కోర్టు కేసులో ఇలా తీర్పిచ్చారు అని చెప్పింది. సో ఫైనల్ గా ఇతను ఆ డాక్యుమెంట్ తీసుకెళ్లి జడ్జికి సబ్మిట్ చేసినప్పుడు అసలు అలాంటి కేసులే లేవు అనమాట, ఇతను రెఫర్ చేసిన కేసులే లేవు. సో ఎగ్జాంపుల్ కేసు, అందుకని చాలా ఇష్యూ అయింది అనమాట. ఓకే, చూసుకునేటప్పుడు అందుకని హెల్యూసినేషన్స్ అంటే ఇది అసలు జరగందు కూడా జరిగినట్టు చెప్పేస్తుంది. సపోజ్ నా పేరు వెంకట్ విఎల్ఆర్ కదా, వెంకట్ విఎల్ఆర్ ఇప్పుడు కొద్దిగా ఐడెంటిఫై చేస్తున్నాయి కానీ ఇంతవరకు రోజుల్లో హెల్యూసినేషన్ గట్టిగా వచ్చేది. అంటే ఒక 1 year 1.5 year బ్యాక్ హెల్యూసినేషన్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేది అనమాట. అబద్ధం అంటే విఎల్ఆర్ వెంకట్ రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు ఏమైందని చెప్పి అడిగామనుకోండి, వాట్ ఏమన్నా విఎల్ఆర్ వెంకట్ పార్టిసిపేటెడ్ అండ్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ 2015 అని అడిగామనుకోండి. సో అది దాన్ని వచ్చిన కవిత్వాన్ని తీసుకొచ్చి అంటే నిజంగానే నేను పోటీ చేసినట్టు, నిజంగానే ఇచ్చినట్టు, అక్కడ ఏం జరిగిందనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేది. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి హెల్యూసినేషన్స్. సో దీన్ని కాన్ఫిడెంట్ అయ్యారు అని కూడా అంటారు. చాలా కాన్ఫిడెంట్ గా అబద్ధం అనేది చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది అనమాట మనకి. సో ఫస్ట్ వచ్చేసి నకిలీ ఆధారాలు. ఇక్కడ మనకి మొత్తం 5 types ఆఫ్ ఓకేనా. సో
ఏదైనా సరే అది కాన్ఫిడెన్స్ గా ఉంటుంది. రాజధాని సిడ్నీ అని చెప్పేస్తుంది, కానీ కాన్బెర్రా కదా. రైట్. సో ఇక్కడ మనకి ఫేక్ సైటేషన్ అండ్ హెలిజినేషన్స్ సమ్రైజ్ ద. ఇక్కడ ఫేక్ సైటేషన్ అంటే ఏంటంటే 2005 సమ్రైజ్ ద 2015 స్టడీ ఆఫ్ డాక్టర్ ఎమిలీ కార్టర్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ గ్రీన్ టీ అన్న క్వాంటమ్ కంప్యూటింగ్. అసలు సంబంధం ఉందా? ఓకేనా. 2000 డాక్టర్ ఎమిలీ ఎఫెక్ట్స్ ఆన్ గ్రీన్ టీ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అసలు సంబంధం ఉందా? దీనికి కూడా ఇది కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, అదే అలా చేసినప్పుడు అలా జరిగింది, ఇలా జరిగినప్పుడు ఇలా జరిగింది అని చెప్పి. సో ఇంకోటి గోస్ట్ కోడ్ హాలిజినేషన్స్ అంటే ఏంటంటే, సో ఇక్కడ మనకి సో రైట్ అప్ అదర్ స్క్రిప్ట్ టు కంట్రోల్ ద మైక్రోవేవ్ యూజింగ్ ద పై మై వేవ్ లైబ్రరీ. అసలు మనకి పై మై వేవ్ లైబ్రరీ అనేది లేనప్పుడు అది అసలు లేదని చెప్పాలి. లేదని చెప్పకుండా ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ పై వేర్ అని చెప్పి, సో దానికి తగ్గట్టుగా సెర్చ్ చేసుకుని మనకు ఆన్సర్ ఇచ్చింది. నిజంగానే పై మై వేర్ అనే లైబ్రరీ పైథాన్ లేదు. దీన్ని గోస్ట్ కోడ్ హాలిజినేషన్స్ అంటున్నాము. తర్వాత మిక్స్డ్ రియాలిటీ. ఇప్పుడు టెల్ మీ అబౌట్ ద టైమ్ ఆఫ్ బరాక్ ఒబామా విజిట్ ద మూన్ ని బరాక్ ఒబామా విజిట్ చేసినప్పుడు ఏమి జరిగిందంటే అని అడిగినప్పుడు ఇది కొన్ని ప్రాంప్టింగ్ టూల్స్, కొన్ని అదే ఏఐ టూల్స్ అది హెలిజినేషన్ చేసుకుని ఆన్సర్ ఇచ్చేస్తారు. అది చదవడానికి చాలా జెన్యున్ గా ఉంటాయి. ఇక్కడ లీగల్ హెలిజినేషన్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్. సో ఇక్కడ చాలా కేసుల్ని రిఫర్ చేసుకుని అది ఇచ్చింది. తర్వాత బయోగ్రాఫికల్ హెలిజినేషన్స్. సో బయాలజికల్ అంటే టెల్ మీ అబౌట్ విఎల్ఆర్ వెంకట్ అన్నాం అనుకోండి, అది ఏదో చూస్ చేసుకుని విఎల్ఆర్ వెంకట్ క్రికెటర్ అని చెప్పి అడిగాను. సో ఏదో 1990s లో మంచి ప్లేయరు, అది చాలా జెన్యున్ గా మనకి చాలా జెన్యున్ గా అంటే నిజంగా విఎల్ఆర్ వెంకట్ అనే అతను 1970 వరల్డ్ కప్ లో ఆడాడని చెప్పి క్లియర్ గా రాస్తుంది. అది మనం 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట ఆన్సర్ని. ఓకేనా. తర్వాత టు టీచ్ స్టూడెంట్స్. తర్వాత బయాస్ అంటే ఏంటంటే ఇది మిర్రర్ ఎఫెక్ట్ అంటాం. బయాస్ అంటే మిర్రర్ ఎఫెక్ట్ అంటాం. ఎక్కువగా మనకి ఏమని అడుగుతాము, ఇది ట్రైన్ అయిన డేటాలో సిఇఓ అంటే రాధా సిఇఓ ఫోటో అని చెప్పి అడిగామనుకోండి మన యొక్క ఏ టూల్ని, అది ఏంటంటే ఎక్కువ నాకు 100 ఇమేజెస్ జనరేట్ చేస్తే అందులో 99% మేలు మంచిగా సూట్ వేసుకున్న ఇమేజ్నే వేస్తాయి. ఎందుకంటే దీని ప్రీవియస్ డేటా అంతా కూడా మేల్ సిఇఓల ఫోటోలే ఎక్కువ అబ్జర్వ్ చేసింది, అందుకని మేల్ సిఇఓనే వస్తుంది, ఫీమేల్ సిఇఓనే అవ్వదు. సో ఇట్ విల్ జనరేట్ ద సోర్స్ 94.5%. ఓకే, సిఇఓ అడుగుదాము జెమినీని. సో ఇప్పుడు కొద్దిగా మోడిఫికేషన్ చేస్తున్నారు. ఇంకా అది ట్రైన్ అయిన డేటా మీద బేస్ చేసుకుని అది ఆన్సర్ ఇస్తుంది. అలాగే రైట్ అది రాధా రిచ్ మ్యాన్ ఇమేజ్ అంటే సో వైట్ కలర్ లో ఉన్న వ్యక్తి, అలాగే సూట్ వేసుకున్న వ్యక్తి ఫోటోలు వస్తాయి. రాధా పూర్ మ్యాన్ ఇమేజెస్ అంటే ఎక్కువగా అంటే బ్లాక్ కలర్స్ మన ఇండియాలో స్లమ్ ఏరియా ఫొటోస్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే దానికి డేటా అలా ట్రైన్ చేశారు. అలా ట్రైన్ చేయకోకుండా దీన్నే బయాస్ అంటాం అనమాట. సో మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి బయాస్ ని. సో తర్వాత ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి డాక్టర్ అని చెప్పాడు అనుకోండి, డాక్టర్ ఎక్కువగా మేల్ డాక్టర్స్, ఫీమేల్ డాక్టర్. అదే నర్స్ అంటే మనకి ఫీమేల్ ఇమేజెస్ వస్తాయి. ఓకే, డాక్టర్ అంటే మేల్ ఇమేజెస్ వస్తాయి. లేకపోతే డాక్టర్ అని ప్రొనౌన్స్ చేసినప్పుడు హీ అని ఎక్కువగా జెంట్స్ ని ప్రిఫర్ చేస్తుంది అనమాట. హీ అని ప్రిఫర్ చేస్తుంది, షీ అని ప్రిఫర్ చేయదు. ఓకే, మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇది ఎంత కూడా ఇక్కడ చెప్పాను. ఇది కూడా మనం ప్రీవియస్ చేసాము. సో దాన్ని ఒక ఏజెంట్ ని క్రియేట్ చేసింది. ఏజెంట్ ని క్రియేట్ చేసి రెజ్యూమ్స్ ని సెలెక్ట్ చేసుకోమని. రెజ్యూమ్స్ ని సెలెక్ట్ చేసినప్పుడు అది ఎక్కువగా మేల్ రెజ్యూమ్స్ ని సెలెక్ట్ చేసింది, ఫీమేల్ రెజ్యూమ్స్ ని సెలెక్ట్ చేయలేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఎక్కువగా మేలే సెలెక్ట్ అయ్యారు వాళ్ళ కంపెనీలో. ఆ డేటానే ఇన్పుట్ గా ఇచ్చి ఆ ఏజెంట్ ని ట్రైన్ చేశారు కాబట్టి అది ఎక్కువగా మగవాళ్ళే సఫిషియంట్ అని చెప్పి మెయిల్ రెజ్యూమ్స్ ని సెలెక్ట్ చేసింది అనమాట. కావాలని చేయలేదు, దానికి ఎక్కువగా మెయిల్ డేటాని
డేటాని ఇన్పుట్గా ఇచ్చారు కాబట్టి ద వెడ్డింగ్ డ్రెస్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే సో రీజన్ స్క్రీనింగ్ బయాస్, తర్వాత కల్చరల్ బయాస్ అంటే మనకి ఏదైనా మన ఏదైనా చార్ట్ జీపీటీ అదే మన ఇమేజ్ జనరేషన్ టూల్ ఓపెన్ చేసి బ్రైట్ ఇమేజ్ వెడ్డింగ్ డ్రెస్సెస్ క్రియేట్ చేయమంటే ఫారెన్ వెడ్డింగ్ డ్రెస్సెస్ ఇస్తుంది, ఎందుకంటే ఆ డేటా తోటి దాన్ని ఎక్కువగా ట్రైన్ చేశారు కాబట్టి ఎక్కువ ఎప్పటికప్పుడు మనం 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి అంతే. ఓకే, తర్వాత డేటా ప్రైవసీ. సో ఇక్కడ ఏ కంపెనీ అయినా వాళ్ళ ఓన్ ఎల్ఎల్ఎం టూల్స్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉందనుకోండి, ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఓన్ ఎల్ఎల్ఎం క్రియేట్ చేసింది. చెప్పి జెమినీని కానీ చాట్ జీపీటీని కానీ వీటిని వాళ్ళు ఎందుకు వాడరు అంటే, సపోజ్ మీరే ఉన్నారు, మీరు ఒక మంచి ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు, మంచి అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకున్నారు. సో ఇక్కడ జెమినీని రెఫరెన్స్గా తీసుకున్నారు. జెమినీగా రెఫరెన్స్ తీసుకుని మీరు మీకు సంబంధించిన కోడ్ అంతా ఎక్కడ చూడండి కొద్దిగా చేంజెస్ అయినాయి. ఫీమేల్ సిఏఓ ఇచ్చింది ఇది. ఓకే, సో తర్వాత ఓకే, మీరు మీ కోడ్ అంతా తీసుకెళ్లి జెమినీలో పెట్టారనుకోండి, పెట్టినప్పుడు అది ఏం చేస్తుందంటే పబ్లిక్గా డిస్ప్లే చేసేస్తారు. సో మన దాంట్లో ఉన్న పిట్ ఫాల్స్ ఇవన్నిటిని కూడా పబ్లిక్లో పెట్టేస్తారు. అందుకని మనం డేటా ఈ మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో వాటిని ఎప్పుడూ కూడా చాట్ జీపీటీకి ఇన్పుట్గా పోవద్దు. అలాగే మీ పాస్వర్డ్స్ కానీ వ్యక్తిగత సమాచారం ఫోన్ నెంబర్లు కానీ ఇవేవి కూడా మనం జెమినీలో కానీ చాట్ జీపీటీలో కానీ ఇన్పుట్లుగా ఇవ్వకూడదు. ఒకవేళ మీరు ఓన్ ఎల్ఎల్ఎంలో క్రియేట్ చేసుకుంటారు అంటే, ఓన్ ఎల్ఎల్ఎం అంటే చాలా కష్టం, చాలా ఖర్చు అవుతుంది. అందుకని కంపెనీస్ అన్ని కూడా ఈ వీటిని వాళ్ళ ఓన్ ఎల్ఎల్ఎంను క్రియేట్ చేసుకుంటారు. ఓకే, సో అందుకని మీరు జెమినీని కానీ చాట్ జీపీటీ ఇచ్చేటప్పుడు ఏదైతే పబ్లిక్లో మీరు మీ యొక్క పాస్వర్డ్స్ ఇవేమీ ఇవ్వకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇవన్నీ కూడా మాడ్యూల్ 4 and 5 కాన్సెప్ట్స్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.